నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని పర్వానియా ప్రాంతంలో తనిఖీల సమయంలో పోలీసులపైన దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలపైన ఒక ప్రవాసుడిని పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం అతని వద్ద మాదక ద్రవ్యాలు, వాటికి సంబంధించిన పరికరాలు లభ్యమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పర్వానియా భద్రతా అధికారులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నట్లు కనిపించిన ఒక వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ ఉన్న ఒక ప్రవాసుని అయితే గుర్తించారు. అధికారులు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా అనుమానితుడు ఆ యొక్క అరెస్టును ప్రతిఘటించి పోలీసు సిబ్బంది పైన దాడి చేసి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా పారిపోయినట్లయితే పోలీసులు తెలిపారు. అలాగే పోలీసులు వెంబడించి అలాగే ఒక ప్రవాసుని అరెస్టు చేశారు. వాహనాన్ని తనిఖీ చేయగా అధికారులు మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల వాడకానికి సంబంధించిన పరికరాలు కనుగొన్నారు. పోలీసులపైన దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించిన ఆరోపణలపైన అతనిపైన కేసు నమోదు చేసిన అనంతరం అలాగే అతనిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అలాగే వ్యక్తిగత వాడకం కోసమని చెప్పేసి అనుమానితుడైతే విచారణలో అయితే అంగీకరించడం జరిగింది. ప్రస్తుతం విచారణ పూర్తయినంతరం చట్టపరమైన చర్యల కోసం ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేశామని చెప్పేసి మాదక ద్రవ్యాల నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కోవడానికి అలాగే మత్తు పదార్థాలు కలిగి ఉండడం, ఉపయోగించడం లేదా అక్రమ రవాణా చేయడంలో పాలు పంచుకున్న వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పేసి భద్రతా అధికారులు పునరుద్ఘాటించారు. కాబట్టి కువైట్లో మన భారతీయులు ఎవరు ఇటువంటి చెడు మార్గాలలో వెళ్ళొద్దన్న, ఎందుకంటే కువైట్లో మాదక ద్రవ్యాలకు సంబంధించి కఠినమైన చట్టాలు వచ్చాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.